హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా డెవలప్మెంట్ ఆఫ్ యూని డైరెక్షనల్ టార్క్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా బేసిక్ క్లాసు. ఈ క్లాస్ని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ క్లాసుని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏ మోటార్ అయినా సరే, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ పైన ఆధారపడి పనిచేసే ఏ మోటార్ అయినా, అది ఏసీ అయినా డీసీ అయినా, సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా, ఆ మోటార్ యొక్క ఆపరేషన్ మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మీటర్స్ కూడా ఉన్నాయి. వోల్ట్ మీటర్స్, అమ్మీటర్స్, వాట్ మీటర్స్, అంటే పిఎంఎంసీ టైపు, మూవింగ్ ఐరన్ టైపు, డైనమోమీటర్ టైపు, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఏ మీటర్ అయినా సరే, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ మీద ఆధారపడి పనిచేసే ఏ మీటర్ యొక్క ఆపరేషన్ అయినా మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ క్లాస్ని చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు మోటార్ తీసుకుంటే మోటార్ ఏం చేస్తుందండి? మెకానికల్ ఎనర్జీ అంటే ఒక రొటేటరీ మోషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీటర్ తీసుకుంటే ఒక డిఫ్లెక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వాలి అంటే దాని మీద మనం బలాన్ని అప్లై చేయాలి, ఫోర్స్ని లేదంటే టార్క్ని దాని మీద అప్లై చేయగలగాలి. అటువంటప్పుడే ఈ బాడీ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అవ్వగలుగుతుంది, లేదంటే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను టార్క్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. టార్క్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే టార్క్ ఏ డైరెక్షన్లో మనం అప్లై చేస్తే ఆ డైరెక్షన్లోనే బాడీ అనేది మూవ్ అవుతుంది. అలా కాకుండా ఈ డైరెక్షన్లో నువ్వు ఎంతైతే టార్క్ని అప్లై చేసావో సేమ్ అమౌంట్ని దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలా అప్లై చేసావు అనుకోండి, ఆ 2 టార్కులు ఒక్కోదానికొకటి క్యాన్సిల్ అయ్యి ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే నెట్ టార్క్ లేదంటే నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వడం వల్ల ఆ బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండదు. అంటే ఒక రొటేటరీ మోషన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే ఒక బాడీని నువ్వు మూవ్ చేయాలంటే దాని మీద యూని డైరెక్షనల్ టార్క్ని అప్లై చేయాలి. అయితే ఈ యూని డైరెక్షనల్ టార్క్ని ఎలా డెవలప్ చేయాలనేదే ఈరోజు క్లాసు. దీన్ని మన పూర్వీకులు ఆల్రెడీ మనకి చెప్పారు. అసలుకి నిన్ను మోటార్ ప్రిన్సిపల్ ఏంటని అడిగితే మీరేం చెప్తారండి? Whenever the current carrying conductor is placed in a magnetic field, then it experiences a mechanical force. అంటే ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ని తీసుకుని దాన్ని నువ్వు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్టయితే దాని మీద నీకు టార్క్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పారు. అది ఎలా డెవలప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఆ స్టేట్మెంట్ని బట్టి మనకేమర్థం అవుతుందండి, మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ కూడా కావాలి. సో ఇక్కడ నేను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడానికి నార్త్ పోల్ని ఒక సౌత్ పోల్ని తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి మనకి నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక నార్త్ పోల్ని సౌత్ పోల్ని తీసుకున్నాను. దాంట్లో ఒక నార్మల్ కండక్టర్ని ప్లేస్ చేశాను. ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇట్ ఈస్ ఏ నార్మల్ కండక్టర్. నార్మల్ కండక్టర్ నేను ఎప్పుడైతే ప్లేస్ చేశానో అప్పుడు ఈ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అయ్యేటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ లాగా ఫ్లో అవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పెట్టాల్సింది నార్మల్ కండక్టర్ కాదు, కరెంట్ క్యారియింగ్ కండక్టర్. అయితే ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ మరి ఎలా రిప్రజెంట్ చేయాలి? ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? షార్ట్కట్లో ఆ రిప్రజెంటేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ మన డీసీ మిషన్స్ క్లాస్ 4లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ కూడా చూడండి. ఇదే నేను కండక్టర్ అని అనుకున్నట్లయితే ఈ కండక్టర్లో కరెంట్ ఇటువైపు నుంచి ఇటువైపు ఫ్లో అవ్వచ్చు, లేదంటే అటు నుంచి ఇటువైపు రావచ్చు. అంటే కరెంట్ అనేది మన నుంచి దూరంగా వెళ్ళవచ్చు, లేదంటే మన వైపు కూడా ఫ్లో అయ్యే ఛాన్స్, అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి కరెంటు కనుక అబ్జర్వర్ అంటే మన నుంచి అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, మన నుంచి దూరంగా వెళ్తున్నట్లయితే అటువంటికి కరెంట్ క్యారింగ్ కండక్టర్ మనం సర్కిల్ విత్ క్రాస్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కండక్టర్ అనేది కరెంట్ని టువర్డ్స్ ద అబ్జర్వర్ క్యారీ చేసినట్లయితే అటువంటి కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం సర్కిల్ విత్ డాట్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రావెల్ అవుతుంది కదా స్ట్రైట్ లైన్స్ ఫామ్లో. ఇప్పుడు నేను దీంట్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్టు అది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ని కరెంట్ని క్యారీ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే ఏంటండి?
సర్కిల్ విత్ క్రాస్. సర్కిల్ విత్ క్రాస్. సో అయితే ఎప్పుడైతే కండక్టర్లో కరెంటు ఫ్లో అవుతుందో ఆ కండక్టర్ చుట్టూతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండక్టర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను సర్కిల్స్ రూపంలో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ విధంగా క్యారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా? దాన్ని ఎలా కనుక్కుంటాం అంటే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని యూటిలైజ్ చేసి కనుక్కోవచ్చు. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనకేం చెబుతుందంటే థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేసినట్లయితే ఈ 4 ఫింగర్స్ వ్రాప్డ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను సర్కిల్ విత్ క్రాస్ అంటే ఏంటి? కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే ఇన్ టు ద బోర్డ్. సో ఈ థంబ్ కనుక కరెంట్ అని రిప్రజెంట్ చేస్తే ఈ ర్యాప్డ్ ఫింగర్స్ అనేవి ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈ యూని డైరెక్షనల్ టార్క్ని ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకునే ముందర మనం ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి ఉండేటువంటి కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఆల్వేస్ ట్రై టు ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. అవి ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్స్ లాగా ట్రావెల్ అవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాయి. రెండో రూల్ వచ్చేటప్పటికి ఇవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకొని మూవ్ అవ్వవు. ఒకటి అడ్డం వచ్చిందంటే దాని నుంచి పక్కగా వెళ్ళడానికి ట్రై చేస్తే తప్పించి దాన్ని అలా దాంట్లో నుంచి వెళ్ళదు. రెండో పాయింట్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఒక ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. సో ఈ మూడు ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ నుంచి మనం టార్క్ ఎలా డెవలప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఎస్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి ఈ విధంగా ట్రావెల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఇవి ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ కండక్టర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్లక్స్ అనేది అడ్డంగా ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒక దాంట్లో నుంచి ఒకటి క్రాస్ అయ్యి వెళ్ళవు. అక్కడ ఆ ఫ్లక్స్ అడ్డం వచ్చింది కాబట్టి ఇవి ఇలా క్రాస్ అయ్యి సౌత్ పోల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది వాటి యొక్క ప్రాపర్టీ. అయితే దీనికి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. అది ఏంటి? అవి బెండ్ అయ్యి ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. అంటే ఏంటి? ఇటు దారి లేదు కాబట్టి వెళ్తే పైకి వెళ్ళాలి, లేకపోతే కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఈ కండక్టర్ ఫ్లక్స్ అనేది ఈ మెయిన్ ఫ్లక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, అంటే ఇటువైపు అపోజిషన్ ఉంది. కానీ పైకి అయితే ఈ ఫ్లక్స్ లైన్స్, మెయిన్ ఫ్లక్స్ లైన్స్ ఎటైతే వెళ్తున్నాయో కండక్టర్ ఫ్లక్స్ లైన్స్ కూడా అటే వెళ్తున్నాయి, సపోర్ట్ చేస్తుంది. అంటే దెర్ ఈస్ ఎ వే ఫర్ ద మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి అందుకని కిందకి ఈ ఫ్లక్స్ లైన్స్ ట్రావెల్ అవ్వటం జరగదు. కాబట్టి మ్యాక్సిమం అన్ని లైన్స్ కూడా ఈ విధంగా పైనుంచే ట్రావెల్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా బిహేవ్ చేసి ఇలా వంగి ప్రయాణం చేయటం జరుగుతుంది అనమాట. ఇలా ఏదో 1-2 మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా ఎస్కేప్ అయ్యి కూడా 1-2 లైన్స్ ఈ విధంగా సౌత్ పోల్ని రీచ్ అవడం. అంటే వాటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ నుంచి నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలి. మధ్యలో కండక్టర్ ఫ్లక్స్ అడ్డం వచ్చింది కాబట్టి ఒక దాంట్లో నుంచి ఒకటి క్రాస్ అయ్యి వెళ్ళవు కాబట్టి పైనుంచి ఆ విధంగా పాత్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడే థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వంగి ప్రయాణం చేసిన తర్వాత అసలు వాటి యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్టీ దే ఆల్వేస్ ట్రై టు ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్ బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ పోల్. ఇలా వంగి ప్రయాణం చేసిన తర్వాత కూడా అవి స్ట్రైట్ లైన్స్ లాగా రావడానికే ట్రై చేస్తాయి. కాబట్టి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్గా వచ్చే ప్రాసెస్లో ఈ కండక్టర్ మీద ఒక రకమైనటువంటి టార్క్ అనేది మనకు డెవలప్ అయ్యి ఈ కండక్టర్ అనేది ఈ డైరెక్షన్లో కిందకి మూవ్ చేయబడుతుంది. ఈ విధంగా ఈ కండక్టర్ పోయిన తర్వాత ఆ ప్లేస్లోకి అదే డైరెక్షన్లో కరెంట్ని క్యారీ చేసే కండక్టర్ ఇంకోటి వచ్చిందనుకోండి, ఆ విధంగా కండక్టర్ సిస్టమ్ని నువ్వు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్గా టార్క్ ప్రొడ్యూస్ అయ్యి రొటేటరీ మోషన్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఎంటైర్ ఫినామినాని మొట్టమొదట మనకి ఫ్లెమింగ్స్ అనే శాస్త్రవేత్త అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన అబ్జర్వ్ చేసి అసలు ఈ టార్క్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకుందామని చెప్పించి ఆయన ఏమనుకున్నాడంటే ఆయన యొక్క లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని
ఫస్ట్ 3 ఫింగర్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని అసలు చూద్దాము ఈ 4 ఫింగర్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటు వెళ్తుందండి? నార్త్ టు సౌత్. కాబట్టి ఈ 4 ఫింగర్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కండక్టర్ డైరెక్షన్ ఈ థంబ్తో, కండక్టర్ అంటే ఇక్కడ ఏ డైరెక్షన్లో క్యారీ చేస్తుందంటే క్రాస్ అంటే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే ఇన్ టు ద బోర్డ్. సో ఈ మిడిల్ ఫింగర్తో కండక్టర్లో ఫ్లో కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అద్భుతం జరిగింది అనమాట. ఏంటంటే అది ఈ థంబ్ అనేది ఆ కండక్టర్ మీద ప్రొడ్యూస్ అయ్యేటువంటి టార్క్ని రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. మొట్టమొదట ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ఈ ఫినామినాను అబ్జర్వ్ చేశారు కాబట్టి ఈ రూల్కి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం ఇక్కడ చాలా అనలైజ్ చేయాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కండక్టర్లో డైరెక్షన్ కనుక చేంజ్ అయిందనుకోండి, క్రాస్ ప్లేస్ అంటే ఇటు నుంచి అటు వెళ్ళాల్సింది పోయి అటు నుంచి ఇటు వస్తుంది అనుకోండి, అంటే టువర్డ్స్ ద అబ్జర్వర్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసే విధానం డాట్, కండక్టర్ విత్ డాట్ అంటే ఏంటండి? అయితే సో ఈ కండక్టర్ ప్రొడ్యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కోవాలంటే మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ అవుతుంది కదా. థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తే ఈ ర్యాపిడ్ ఫింగర్స్ అనేవి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇప్పుడు పైకి వెళ్ళవు, ఈ మ్యాగ్నెటిక్ పైన అపోజిషన్ ఉంది, కింద సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా రివర్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. కింద నుంచి పైకి ఈ విధంగా ట్రావెల్ అవ్వడం వల్ల టార్క్ అనేది పైకి, కండక్టర్ అనేది పైకి మూవ్ అవడం జరుగుతుంది. అదే మనం సింగిల్ ఫేస్ ఏసీ సప్లై తీసుకున్నాం అనుకోండి, ఇదేమో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కండక్టర్లో ఫ్లో ఏదనేది ఏసీ సప్లై అనుకోండి. పాజిటివ్ హాఫ్ సైకిల్లోనేమో అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ క్యారీ చేస్తే నెగిటివ్ హాఫ్ సైకిల్లో టువర్డ్స్ ద అబ్జర్వర్ క్యారీ చేస్తుంది కదా. ఆ విధంగా ఈ కండక్టర్లో కరెంట్ అనేది ఆల్టర్నేట్ అవుతుంటే మనకు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి టార్క్ కూడా ఆల్టర్నేట్ అవుతుంది. అప్పుడు అంటే ఒకసారి మన ఇండియన్ సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 50 హెర్ట్జ్. 50 హెర్ట్జ్ అంటే ఒక సెకండ్ కాలంలో 50 పాజిటివ్ హాఫ్ సైకిల్స్, 50 నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటున్నాయి. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్స్లోనేమో డౌన్వర్డ్ డైరెక్షన్, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ అయితే ఒక సెకండ్ కాలం అంటే మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసే సమయంలో 50 టార్కులు కింద డైరెక్షన్లోకి, 50 టార్కులు పై డైరెక్షన్లోకి ఆ కండక్టర్ బాడీ మీద యాక్ట్ అయితే ఆ బాడీ అసలు మూవ్ అవుతుందా అంటే ఇక్కడ బై డైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, యూని డైరెక్షనల్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం లేదు. కాబట్టి ఈ బాడీలో అసలు ఎటువంటి మూమెంట్ ఉండదు. ఒకవేళ ఎప్పుడైతే కండక్టర్లో నీకు కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయిందో, అంటే కండక్టర్లో కరెంట్ పొలారిటీ చేంజ్ అయిందో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పొలారిటీ కూడా చేంజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కాస్త నార్త్ అయింది అనుకోండి, నార్త్ నుంచి సౌత్ కాబట్టి రావాల్సింది ఇక్కడ కండక్టర్ ఫ్లక్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే నార్త్ నుంచి సౌత్ కాబట్టి వెళ్ళేది ఇప్పుడు మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ కూడా పైనుంచే ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి టార్క్ అనేది ప్రీవియస్గా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది, ఇప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఆపరేషన్ గురించి అసలుకి టార్క్ను ప్రొడ్యూస్ కావాలంటే, మనకి యూని డైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ కావాలి అంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ మనకి 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్లు కావాలి. వీ నీడ్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఒకటి కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే రెండోది మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ తర్వాత ఈ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి మధ్యలో రెండో రిక్వైర్మెంట్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ షుడ్ బి 0. 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ షుడ్ బి 0 అంటే ఏంటండి? ఇక్కడ పొలారిటీ చేంజ్ అయితే, ఇక్కడ ఎప్పుడైతే పొలారిటీ చేంజ్ అయిందో ఈ మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొలారిటీ కూడా అప్పుడు చేంజ్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయితే ఈ మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా, లేదంటే ఒకవేళ స్టేటార్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయితే రోటార్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో అదే స్పీడ్తో రిలేటివ్ మోషన్ అనేది ఎప్పుడు 0 ఉండాలి.
అట్లా కనుక ప్రొడ్యూస్ అయితే ఆ రెండు ఫ్లక్స్ల యొక్క ఇంట్రాక్షన్ వల్ల మనకి యూనిడైరెక్షనల్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మిషన్ తీసుకుంటే డీసీ మిషన్లో మనకి స్టేటర్ అనేది మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రోటర్ అనేది ఆర్మేచర్ అనేది రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేటర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గానే ఉంటుంది, స్టేషనరీగా ఉంటుంది. రోటర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టేషనరీగానే ఉంటుంది. రోటర్ రొటేట్ అవుతున్నా కానీ రోటర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం స్టేషనరీగానే ఉంటుంది. అంటే రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం రెండు స్టేషనరీగా ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషను 0. అంటే ఫస్ట్ కండిషన్ రెండో కండిషన్ రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి డీసీ మోటార్ అనేది మనకి సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. యూనిడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల డీసీ మోటార్ అనేది సెల్ఫ్ కదా అంతటికదే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మనం ఇండక్షన్ మోషన్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, స్టేటర్ 3 ఫేజ్ సప్లై మనం ఎప్పుడైతే 3 ఫేజ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్కి అప్లై చేసామో ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది స్టేటర్. సో అదేవిధంగా రోటర్ కూడా ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతుందో రోటర్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది. అంతే స్పీడ్తో తిరగటం వల్ల రెండు ఒకదానికొకటి స్టేషనరీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాతో పాటు నేను ఎంత స్పీడ్తో అయితే నడుస్తున్నానో నేను ఏ డైరెక్షన్లో నడుస్తున్నాను అదే డైరెక్షన్లో ఉంటే మా ఇద్దరి మధ్యలో మా ఇద్దరికి రిలేటివ్ మోషన్ ఉంది విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఆర్ స్టేషనరీ బాడీ. కానీ మా ఇద్దరికి ఒకరితో ఒకరిని పోల్చుకుంటే మేమిద్దరం మోషన్లో ఉన్నా కానీ మా ఇద్దరితో పోల్చుకుంటే ఒకరితో పోల్చుకుంటే రిలేటివ్ మోషన్ 0నే. అప్పుడు మాత్రం మేమిద్దరం మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, నేను మూవ్ అవ్వకుంటూ వెళ్ళిపోతున్నాను, మా ఇద్దరి మధ్యన సంభాషణ అనేది కుదరదు. లేదు, నేను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను, నా ఫ్రెండ్ ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు, వితౌట్ ఎనీ ఫోన్స్ మా ఇద్దరి మధ్యలో సంభాషణ అనేది జరగదు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇండక్షన్ మిషన్లో స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రోటర్ కూడా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్టేటర్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతుందో అదే డైరెక్షన్లో రోటర్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్తో అయితే తిరుగుతుందో సింక్రనస్ స్పీడ్తో తిరిగితే రోటర్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సింక్రనస్ స్పీడ్తో తిరిగితేనే మనకి మోటార్ మీద యూనిడైరెక్షనల్ టార్క్ అనేది డెవలప్ అయింది. అప్పుడు మిషన్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇండక్షన్ మిషన్స్లో మనకి రెండు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా సింక్రనస్ స్పీడ్తోనే సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవడం వలన మనకి యూనిడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అది సెల్ఫ్ స్టార్టింగ్ మిషన్. అలా కాకుండా నువ్వు సింక్రనస్ మిషన్స్ తీసుకుంటే స్టేటర్కేమో 3 ఫేజ్ సప్లై ఇస్తున్నావు, రోటర్కేమో డీసీ సప్లై ఇస్తున్నావు. అంటే డీసీ సప్లై ఇస్తున్నావు కాబట్టి రోటర్ ప్రొడ్యూస్ చేసేది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కానీ నువ్వు స్టేటర్కి 3 ఫేజ్ సప్లై ఇస్తున్నావు కాబట్టి స్టేటర్ ప్రొడ్యూస్ చేసేది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒకటేమో రొటేట్ అవుతుంది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో స్టేషనరీగా ఉంది కాబట్టి యూనిడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు. అక్కడ బై డైరెక్షనల్ టార్క్ ఈక్వల్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. సో కాబట్టి దిస్ ఈస్ ద రీజన్. అక్కడ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాయి కానీ రెండో కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ కేస్ ఆఫ్ సింక్రనస్ మోటార్ ఈజ్ నాట్ ఎ 0. అందుకే మనకి సింక్రనస్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. దాన్ని మనం స్టార్ట్ చేయడానికి ఏం చేస్తున్నాం, రోటర్ని కూడా సింక్రనస్ స్పీడ్తో రొటేట్ చేసిన తర్వాత రోటర్కి మనం సప్లై ఇవ్వటం వల్ల రోటర్ ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ సింక్రనస్ స్పీడ్తో తిరగటం వల్ల స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఇంటరాక్షన్ జరిగి మ్యాగ్నెటిక్ లాకింగ్ జరిగి ఆ మోటార్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నా స్పీడ్ 0. అలా కాకుండా నేను మూవ్ అవుతున్న ట్రైన్ మీద ఉన్నాను అనుకోండి, నా స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు స్టేషనరీ బాడీతో పోల్చుకుంటే ట్రైన్ స్పీడే నా స్పీడ్ అవుతుంది. అదేవిధంగా సింక్రనస్ మిషన్స్లో నేను రోటర్ని ఫస్ట్ సింక్రనస్ స్పీడ్లో తిప్పుతున్నాను, తర్వాత రోటర్ వైండింగ్ సప్లై ఇస్తున్నాను, డీసీ సప్లై. అంటే రోటర్ తిరుగుతుంది కాబట్టి రోటర్ ఏ స్పీడ్తో తిరిగితే రోటర్ ప్రొడ్యూస్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే స్పీడ్తో తిరుగుతుంది. ఓకేనా? అయితే డీసీ మిషన్స్లో నేను ఒక పాయింట్ చెప్పాను ఇప్పుడే, రోటర్ రొటేట్ అయినా కానీ రోటర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం స్టేషనరీగా ఉంటుంది అని. అది ఎలాగంటే అక్కడ ఒక కామ్యుటేటర్ అనే ఒక బాడీ ఉంది, ఆ కామ్యుటేటరే మనకి రోటర్ రొటేట్ అవుతున్నా కానీ రోటర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేషనరీ ఉండే విధంగా చూస్తుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందుకే ఇక్కడ నేను ఒక 2 పోల్ డీసీ మిషన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా
ఇవి ఎలక్ట్రోమాగ్నెట్స్ అనుకోండి, దీనికి డీసీ సప్లై ఇవ్వడం వల్ల కంటిన్యూస్గా నార్త్ పోల్ సౌత్ పోల్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే కండక్టర్ ఫ్లక్స్ అనేది మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఫ్లో అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇది ఆర్మేచర్, ఇది బ్రష్ యాక్సిస్. ఈ బ్రష్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కండక్టర్స్ అన్నీ కరెంట్ని అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ క్యారీ చేస్తున్నాయి అనుకుంటే, రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా టువర్డ్స్ ద అబ్జర్వర్ క్యారీ చేస్తున్నాయి. అంటే నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి కండక్టర్స్ ఏమో క్రాస్ డైరెక్షన్లో కరెంట్ని క్యారీ చేస్తే, సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి డాట్ డైరెక్షన్లో అంటే టువర్డ్స్ ద అబ్జర్వర్ అనేది కరెంట్ని క్యారీ చేస్తున్నాయి. కాబట్టి వీటికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్పుడు క్రాస్ అంటే ఏంటి, క్లాక్ వైజ్ ఫ్లక్స్. కాబట్టి కండక్టర్ ఫ్లక్స్ అనేది ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవడం జరిగింది. ఇవి డాట్ కాబట్టి కండక్టర్ ఫ్లక్స్ అనేది ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవడం జరిగింది. సేమ్ అండి, ఇక్కడ కూడా కండక్టర్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఫ్లో అవ్వడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఇక్కడ కండక్టర్ ఫ్లక్స్ మనకి అడ్డం వచ్చింది కాబట్టి ఇవి పైకి వెళ్తాయి. ఎందుకంటే కింద డైరెక్షన్లో ఆపోజిషన్, పైన డైరెక్షన్లో సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అన్ని పైకి వెళ్ళి ఇక్కడ రోటర్ బాడీలో ఎంటర్ అయ్యి ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి కండక్టర్ ఫ్లక్స్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా నార్త్ నుంచి సౌత్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా అవి ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా తయారైనయో మళ్ళీ వాటి యొక్క ప్రాపర్టీ ఏంటి, స్ట్రైట్ లైన్స్ లాగా మూవ్ అవటం. కాబట్టి ఈ రోటర్ బాడీ మీద ఈ రెండు స్ట్రెచ్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఒకటేమో ఈ డైరెక్షన్లో, రెండోదేమో అప్వర్డ్ డైరెక్షన్లో ఒకేసారి ఈ విధంగా యాక్ట్ అవటం వల్ల ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మోటార్ అనేది రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బాడీ రొటేట్ అవుతుందో ఈ కండక్టర్ ఇమీడియట్గా ఇక్కడికి వస్తుంది, ఈ క్రాస్ కండక్టర్ ఏమో ఇక్కడికి వెళ్తుంది. అంటే బ్రష్ యాక్సిస్ని క్రాస్ అవుతున్నాయి. ప్రతి కండక్టర్ కూడా మళ్ళీ బ్రష్ యాక్సిస్ని కాదండి. ఎప్పుడైతే ఈ బ్రష్ యాక్సిస్ని ఈ కండక్టర్ క్యారీ చేస్తుందో అప్పుడు మనకి కామ్యుటేటర్ అనేది ఏం చేస్తుందంటే కండక్టర్ కరెంట్ని రివర్స్ చేస్తుంది. దాన్ని మనం కామ్యుటేషన్ ప్రాసెస్ అంటాం. ద రివర్సల్ ఆఫ్ ద ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ కండక్టర్ కరెంటు వైల్ క్రాసింగ్ ఎంఎన్ఏ ఈజ్ కాల్డ్ కామ్యుటేషన్. సో కామ్యుటేటర్ అనేది ఇక్కడ యాక్ట్ అయ్యి ఇక్కడ డాట్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ బ్రష్ యాక్సిస్ని ఇది క్రాస్ చేస్తుందో, ఎంఎన్ఏని క్రాస్ చేస్తుందో ఇమీడియట్గా ఈ డాట్ కాస్త క్రాస్ అయిపోతుంది. ఇవి ఎప్పుడైతే ఈ ఎంఎన్ఏని ఇక్కడ క్రాస్ చేస్తున్నాయో ఈ క్రాస్ కాస్త డాట్లు అవుతాయి. అంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేటువంటి కండక్టర్స్ క్రాస్ డైరెక్షన్లోనే కరెంట్ని క్యారీ చేస్తే, సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేటువంటి కండక్టర్స్ డాట్ డైరెక్షన్లోనే కరెంట్ని క్యారీ చేస్తాయి. కాబట్టి మనకి కంటిన్యూస్గా టార్క్ అనేది డెవలప్ అవుతూనే ఉంటుందన్నమాట ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ ఈస్ ద రీజన్ వై డీసీ మిషన్ అనేది మనకి సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కంటిన్యూస్గా ఇదే సిచ్యువేషన్. ఇంకా ఇది కిందకి వెళ్తే పైకి వస్తాయి, కిందకి వెళ్తే పైకి వస్తాయి. ఈ విధంగా మనకి డీసీ మిషన్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు వరకు మనం కామ్యుటేటర్ అంటే ఏం తెలుసుకున్నాం? కామ్యుటేటర్ అంటే ఇన్ కేస్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఏసీ సప్లైని డీసీ సప్లైగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే దాన్ని మనం డైనమికల్లీ రెక్టిఫైర్ అన్నాం. ఇన్ కేస్ ఆఫ్ మోటార్స్ డీసీ సప్లైని ఏసీ సప్లైగా కనెక్ట్ చేస్తుంది. అందుకనే దాన్ని మనం డైనమికల్ ఇన్వర్టర్ అన్నాం. And at the same time, third and most important function performed by the commutator is it will maintain the air gap flux or rotor flux stationary. అందుకే మనం డీసీ మెషిన్ యొక్క రోటార్ వైండింగ్ని షూడో స్టేషనరీ వైండింగ్స్ అంటాం. షూడో స్టేషనరీ వైండింగ్స్ అంటాం. యాక్చువల్గా వైండింగ్స్ రొటేట్ అవుతాయి, కానీ అది ప్రొడ్యూస్ చేసేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేషనరీగానే ఉంటుంది. అందుకే ఈ వైండింగ్స్ని మనం షూడో స్టేషనరీ వైండింగ్స్ అని పిలవటం జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి మనం కార్డ్ బేల్ని ఇలా గట్టిగా లాగి ఒక రాయి మీద ఎలా అయితే ఫోర్స్ని డెవలప్ చేస్తామో ఆ విధంగా ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఈ కండక్టర్ సిస్టమ్ మీద యూని డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ మోటార్ ఆపరేషన్ అనేది మనకి పర్ఫెక్ట్గా జరగడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ని ఇలానే కాదు, మనం ఇంకో రకంగా కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇది మెయిన్ మ్యాగ్నెటిక్ పోల్స్ నార్త్ అండ్ సౌత్. కండక్టర్ ఫ్లక్స్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందలే చెప్పుకున్నాం, ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఇది నార్త్ ఇది సౌత్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? నార్త్ నుంచి సౌత్, అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ నుంచి నార్త్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ కూడా చూడండి, ఈ రోటార్ బాడీ ఇది ఒక స్టీల్ బాడీ, ఈ బాడీలోకి ఫ్లక్స్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇటు నుంచి క్లాక్ వైజ్, ఇటు నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఫ్లక్స్ ఇక్కడ ఎంటర్ అవుతుంది.
రోటర్ బాడీలో నీకు ఫ్లక్స్ అనేది టాప్ నుంచి బాటం, అంటే ఇన్సైడ్ ద బాడీ టాప్ నుంచి బాటం, అవుట్ సైడ్ ద బాడీ ఏమో బాటం నుంచి ఇట్లా టాప్కి వెళ్తుంది. అంటే ఏంటి, ఇది మస్ట్ అండ్ షూట్గా నార్త్ పోల్ అయి ఉండాలి, ఇది సౌత్ పోల్ అయి ఉండాలి, అంతే కదా. ఇన్సైడ్ ద బాడీ సౌత్ నుంచి నార్త్, అవుట్ సైడ్ ద బాడీ నార్త్ నుంచి సౌత్, కాబట్టి ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని నార్త్ పోల్ అనుకుంటే ఇది సౌత్ పోల్. ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు చూడండి, ఇది నార్త్ పోల్ కాబట్టి ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, సిమిలర్ పోల్స్ లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. ఈ పోల్ని రిపెల్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సౌత్ పోల్ ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ సౌత్ పోల్ని రిపెల్ చేయడం వల్ల యూని డైరెక్షనల్ టార్క్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ బాడీ అనేది మనకి రొటేట్ అవుతుంది. ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఈ ఆపరేషన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎయిర్ గ్యాప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మనకి అసలు తెలియదు. అందుకే నేను ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 4 పోల్ మిషన్స్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది నేను తంబనైల్ పిక్చర్లో పెట్టడం జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉందండి. యూని డైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకో రిక్వైర్మెంట్ కూడా ఉంది మనకి. ఫస్ట్ రిక్వైర్మెంట్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. రెండో రిక్వైర్మెంట్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ షుడ్ బి 0. సో ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు స్టేటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్ని పోల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అన్నే పోల్స్ని ప్రొడ్యూస్ చేసి తీరాలి. లేకపోతే మనకి యూని డైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేటార్ కనుక 4 పోల్ స్టేటార్ అయ్యి రోటార్లో కూడా మనకి 4 పోల్స్ ఉంటేనే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లేకపోతే మనకి యూని డైరెక్షనల్ టార్క్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రోటార్కి 2 పోల్సే ఉన్నాయి అనుకోండి. చూడండి, అసలుకి ఈ సౌత్ పోల్ అండర్లో ఉంది, ఇది నార్త్ పోల్ కదా. సో ఇప్పుడు ఈ యాక్సిస్ని మనం ఇక్కడ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లియర్ విజన్ రావాలంటే ఇక్కడ తీసుకుందాం. యాక్సిస్ ఇక్కడ ఉందనుకుంటే, ఈ విధంగా ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను, ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇది సౌత్ పోల్ అవుతుంది, ఇది నార్త్ పోల్ అవుతుంది. చూడండి, ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. ఈ సౌత్ పోల్ని రిపెల్ చేస్తుంది, అంటే ఈ డైరెక్షన్లోనే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సౌత్ పోల్ ఇది నార్త్ పోల్ కదా, అట్రాక్ట్ చేస్తుంది. ఈ నార్త్ పోల్ సేమ్ ఈ నార్త్ పోల్ని ఏం చేస్తుంది, రిపెల్ చేస్తుంది. అంటే ఈ రెండు పోల్స్ ఏమో రోటర్ యొక్క ఈ పోల్ని ఈ డైరెక్షన్లోకి మూవ్ చేస్తుంటే, ఈ 2 పోల్స్ రోటర్ యొక్క ఈ బాడీని అది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయడం జరుగుతుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండటం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 ఫోర్సులు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటం వల్ల క్యాన్సిల్ అయిపోయి రోటర్ బాడీ అనేది మనకి మూవ్ అవ్వటం అనేది జరగదు. కాబట్టి థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ రిక్వైర్మెంట్ మనకి ద మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ ద 2 magnetic fields should be same. Magnetic poles of 2 magnetic fields should be same. సో యూనిడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ కావాలి అంటే మనకి కావాల్సింది 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, రెండోది వచ్చేటప్పటికి రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ షుడ్ బి 0. మూడోది వచ్చేటప్పటికి ద మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ ద 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ షుడ్ బి సేమ్. ఇప్పుడు చెప్పుకున్న ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నామండి. రిలక్టెన్స్ టార్క్ అనేది ఇంకోటి ఉంది, ఇంకా వేరే టార్క్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయలేదు. ఇక్కడ మనం డిస్కస్ చేసింది కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ గురించి మాత్రమే, యూనిడైరెక్షనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ గురించి డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ యూనిడైరెక్షనల్ టార్క్. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.